నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. సిల్కీ హెయిర్ అయినా, బుంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగుర్లైనా, ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు 2-3 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే, మరికొందరు వారానికి ఒకసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్ళు బలహీనపడటం, జుట్టు పొడిబారటం, చిట్లిపోవటం వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడొచ్చని వారు సూచిస్తున్నారు. మరి జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం కూడా తెలుసుకుందాం. సెమీ కర్లీ హెయిర్ ఉన్నవారు వారంలో 2 లేదా 3 సార్లు తలస్నానం చేయాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఒకవేళ మీ జుట్టు బాగా ఒత్తుగా ఉన్నట్లయితే వారానికి 2 సార్లు చేసినా సరిపోతుంది. అయితే ఈ క్రమంలో నూనె ఆధారిత షాంపూలను ఎంచుకోకపోవటమే మంచిది. ఎందుకంటే వీటి వల్ల జుట్టు సహజమైన కర్లీనెస్ని కోల్పోయే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకుంటే జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ జ్యువెలరీస్ చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. ఇవాళ మనం జర్మన్ సిల్వర్లో ఉన్న హెవీ లైట్ వెయిట్లో ఉన్న ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇది చూడండి, లైట్ వెయిట్లో ఉన్న హెవీ లుక్తో ఉందండి. ఈ జర్మన్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అనేటివి చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం కూడా ఇది ట్రయాంగిల్లో ఉంటుందండి పైపాట్ అనేది. ఈ ట్రయాంగిల్లో కూడా వీళ్ళు బ్లూ కలర్ చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఇచ్చేసారు వీళ్ళు హైలైట్ చేస్తూ. అండ్ ఇక్కడ కింద అటాచ్ చేస్తూ ఒక స్కై బ్లూ కలర్ స్టోన్ ఇచ్చారండి. ఇది ఇయర్ రింగ్ మొత్తంలో కూడా ఇది హైలైట్ చేస్తుందని చెప్పచ్చు. ఈ ఇయర్ రింగ్కి ఇక్కడ ఈ స్టోన్కి చుట్టూ కూడా వీళ్ళు త్రీ ఫ్లవర్స్ ఇచ్చేసారండి. ఈ 3 ఫ్లవర్స్లో 1 ఫ్లవర్కి ఫుల్గా స్టోన్స్ ఇస్తే ఇంకొక ఫ్లవర్కి వచ్చేసి వీళ్ళు మొత్తం కూడా జర్మన్ సిల్వర్ ఇచ్చేసారు. జస్ట్ మిడిల్లో మాత్రమే బ్లూ కలర్ స్టోన్ పెట్టేశారు. అండ్ ఇక ఎండింగ్ విషయానికి వస్తే ఎండింగ్లో వీళ్ళు చిన్ని పర్ల్స్ ఇచ్చేసారండి వైట్ కలర్లో. ఈ హ్యాంగిల్స్ మాదిరి చాలా చక్కగా ఉందండి. 2 పీస్ ఇయర్ రింగ్ అనమాట. ఇది చాలా హెవీగా ఉన్నా కూడా లైట్ వెయిట్లో చాలా చక్కటి లుక్ ఉందన్నమాట. ఇది ట్రెండ్లీ లుక్ అని చెప్పచ్చు. చుడీదార్స్ మీదకి కావచ్చు, లేకపోతే కుర్తాస్ మీదకి కావచ్చు, లేదు అంటే శారీస్ మీదకైనా సరే ఇవి చాలా అందంగా కనిపిస్తాయండి. చూసారు కదా, బ్లూ కలర్లో ఎంతో చక్కగా ఉన్న జర్మన్ సిల్వర్ ఇయర్ రింగ్స్ని ఇప్పుడు మనం ఇంకొక ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇవి చూడండి, 3 పీస్ ఇయర్ రింగ్స్ అండి. బుట్ట కమ్మలు జర్మన్ సిల్వర్లో ఉన్నాయి ఇవి. అండ్ ఇక్కడ చూస్తే పై పార్ట్లో వచ్చేసరికి 3 స్టోన్స్ ఇచ్చేసారండి. చాలా చక్కగా కనిపిస్తుంది ఇవి రెడ్ కలర్ స్టోన్స్లో. అండ్ మిడిల్ పార్ట్కి వస్తే మిడిల్ పార్ట్లో వీళ్ళు మెరూన్ కలర్ స్టోన్ ఇచ్చేసారండి. ఇది ఇయర్ రింగ్స్లోనే హైలైట్ అని చెప్పచ్చు ఈ మిడిల్ పార్ట్ అనేది. అండ్ ఇక్కడ థర్డ్ పార్ట్ విషయానికి వస్తే థర్డ్ పార్ట్లో బుట్ట ఇచ్చేసారండి. ఈ బుట్టాకి రౌండ్గా వీళ్ళు రెడ్ కలర్ చిన్ని స్టోన్స్ ఇచ్చేసారు 2 లైన్స్ వైజ్గా అనమాట. అండ్ ఇక ఎండింగ్ విషయానికి వస్తే ఎండింగ్లో వీళ్ళు చక్కగా రెడ్ కలర్ బిగిట్స్ ఇచ్చేసారు. ఇవి కూడా ఈ యొక్క ఇయర్ రింగ్స్కి హైలైట్ అని చెప్పచ్చు. చాలా హెవీగా కనిపిస్తున్నా కానీ ఇవి లైట్ వెయిట్ అని చెప్పచ్చు అండి. అండ్ ఏజ్లో ఉన్న విమెన్స్కి కావచ్చు, కాలేజ్ అమ్మాయిలకు కావచ్చు, ఇవి చాలా చక్కటి లుక్ ఇస్తాయని చెప్పచ్చు. అండ్ శారీస్ మీదకి కావచ్చు, లెహంగాస్ మీదకి కావచ్చు, చుడీదార్స్ మీదకి కావచ్చు, ఇవి చక్కటి లుక్ ఇస్తాయండి. చాలా ట్రెండీగా ఉన్నాయని చెప్పచ్చు ఇయర్ రింగ్స్. ఇవి లైట్ వెయిట్ కావడం వల్ల ప్రతి ఒక్కరు కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారు. బట్ గ్రాండ్ లుక్ అయితే అందరూ పొందొచ్చు అని చెప్పచ్చు. చూసారు కదా, రెడ్ కలర్లో ఎంతో చక్కగా అందంగా ఉన్న జర్మన్ సిల్వర్ బుట్ట కమ్మలు. ఇప్పుడు మనం ఇంకొక సెట్ చూద్దాం. ఇవి కూడా అండి 3 పీస్ ఇయర్ రింగ్స్ అని చెప్పచ్చు. చాలా బాగున్నాయండి ఇవి కూడా. ఇక తమ్ పార్ట్కి వస్తే ఇక్కడ వీళ్ళు కూడా రెడ్ కలర్ చిన్ని స్టోన్స్తో వీళ్ళు హైలైట్ చేసేసారండి. అండ్ ఇక్కడ మిడిల్లో రౌండ్ కలర్ షేప్ అనేది చాలా హైగా వచ్చి చాలా బాగుందండి. అండ్ ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే ఇక్కడ బ్లాక్ కలర్ స్టోన్స్ ఇచ్చేసారండి వీళ్ళు. ఈ బ్లాక్ కలర్ స్టోన్ అనేది ఈ ఇయర్ రింగ్కే హైలైట్ అని చెప్పచ్చు. చాలా షైనీ లుక్తో ఉందండి. అండ్ ఈ మిడిల్ పార్ట్కి అటువైపు ఇటువైపు బుల్లెట్ షేప్లో ఇచ్చారండి. చాలా బాగుంది. ఈ మిడిల్ పార్ట్కి కూడా వీళ్ళు హ్యాంగిల్స్ మాదిరి చిన్ని వైట్ పర్ల్స్ని ఇచ్చేసారనమాట.
చాలా చక్కగా ఉంది, హెవీగా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక డౌన్ పార్ట్కి వస్తే ఇది మూన్ షేప్లో ఉందండి. డౌన్ పార్ట్ మూన్ షేప్లో వీళ్ళు పైన మొత్తం కూడా ఇక్కడ పికాక్ డిజైన్ ఇచ్చేసారు. ఆ పికాక్ డిజైన్కి కూడా వీళ్ళు డ్రాప్ షేప్లో 3 స్టోన్స్ ఇచ్చారండి, రెడ్ కలర్ స్టోన్స్. చాలా బాగుందండి. ఈ మూన్ షేప్ని కూడా హైలైట్ చేస్తూ వైట్ కలర్ బీడ్స్ అనేవి ఇచ్చేస్తారండి. ఇవి హైలైట్గా నిలుస్తున్నాయి, చాలా షైనీగా ఉన్నాయి, చాలా హెవీ లుక్తో ఉన్నాయని చెప్పచ్చు. హెవీగా ఉన్నా కూడా ఇవి లైట్ వెయిట్ అని చెప్పచ్చు అండి. చాలా బాగున్నాయి ఇవి. ఇలాంటివి కాలేజ్ అమ్మాయిలకి చాలా బాగా నప్పుతాయండి. ఏమైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి వేర్ చేస్తే చాలా అందమైన లుక్ని పొందొచ్చు. ఇప్పుడు కాలం అమ్మాయిలు హెవీగా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. సో ఇలాంటివి గుడ్ సజెషన్ అని కూడా చెప్పచ్చు. చూసారు కదా ఎంతో చక్కగా ఉన్న ఇయర్ రింగ్స్ని. ఇప్పుడు మనం ఇంకొక ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇవి చూడండి బుట్టా ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా జర్మన్ సిల్వర్లో లైట్ వెయిట్లో ఉన్నాయండి బుట్టా ఇయర్ రింగ్స్. ఇవి మొత్తం కూడా లీవ్స్తో ఇచ్చేసారండి. వీళ్ళు పైన ఒక లీవ్ ఇచ్చేసారు, కిందికి వచ్చేసరికి 3 లీవ్స్ ఇచ్చేసారండి. ఈ 3 లీవ్స్కి కూడా మిడిల్లో వీళ్ళు గ్రీన్ కలర్ షేడ్ ఇచ్చేసారు. అండ్ ఈ మిడిల్ పార్ట్కి రైట్ అండ్ లెఫ్ట్ అనేది వీళ్ళు చిన్న చిన్ని బుట్టాలు ఇచ్చేసారండి. ఆ బుట్టాస్కి వీళ్ళు హ్యాంగిల్స్ మాదిరి రెడ్ కలర్ బీడ్స్ అనేవి ఇచ్చేసారండి. అండ్ అంతేకాకుండా మిడిల్లో ఇది చాలా చక్కగా ఉండడానికి బెల్స్ ఇచ్చేసారు, చిన్న చిన్న బెల్స్ అనమాట. చాలా బాగుంది, చాలా హెవీగా ఉన్నా కూడా లైట్ వెయిట్ అని చెప్పచ్చు. ఇక ఎండింగ్ పార్ట్లోకి వచ్చేసరికి వీళ్ళు బుట్టా ఇచ్చేసారండి. ఈ బుట్టాని కూడా వీళ్ళు హైలైట్ చేస్తూ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చిన్ని చిన్ని బీడ్స్ అనేవి అటాచ్ చేశారు హ్యాంగిల్స్ మాదిరి. చాలా చక్కగా చాలా హైలైట్ లుక్గా ఉందని చెప్పచ్చు. ఇది చాలా మోడర్న్గా ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇయర్ రింగ్స్ అనేటివి. బట్ మోడర్న్ ప్లస్ ట్రెడిషనల్ అని కూడా చెప్పచ్చు. ఇది చూస్తే థ్రెడ్తో ఉన్న అందమైన నెక్ పీస్ అండి ఇది. ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు కూడా ఇలాంటివి ఎక్కువగా వేసుకుంటున్నారు, చాలా ట్రెండీగా ఉన్నాయండి ఇవి. ఇది చూస్తే ఇక్కడ థ్రెడ్తో ఇదంతా అల్లేసారండి నీట్గా. దీనికంతా కూడా వీళ్ళు స్టోన్స్తో హైలైట్ ఇచ్చేసారు, చిన్న చిన్న పెండెంట్స్ అండ్ స్టోన్స్తో. ఇక్కడ చూస్తే వైలెట్ కలర్లో లీఫ్ ఇచ్చేసారండి, దానికి గోల్డ్ షైన్ అండ్ వైలెట్ షైన్తో చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూస్తే ఇక్కడ పీకాక్ ఇచ్చేసారండి. దీనికి మిడిల్లో డ్రాప్ షేప్లో బ్లూ కలర్ ఇచ్చారండి. అండ్ రౌండ్లో వచ్చేసేసి స్కై బ్లూ కలర్ ఇచ్చేసారు. దీనికి హైలైట్ చేస్తూ హ్యాంగిల్స్ ఇచ్చేసారండి, అది కూడా వైట్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి డ్రాప్ షేప్లో బ్లాక్ కలర్ స్టోన్తో ఉందండి. ఇంకొకటి వచ్చేసి వైట్ స్టోన్తో అండ్ స్క్వేర్ షేప్లో ఉంది. ఇంకొకటి ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ కూడా లీఫ్ ఉందండి. ఈ లీఫ్కి కూడా వీళ్ళు పింక్ కలర్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా అండి బ్లాక్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ స్టోన్ కాంబినేషన్ అండ్ చిన్ని చిన్ని బీడ్స్ కాంబినేషన్లో చాలా చక్కగా ఉంది, చాలా ట్రెండీగా ఉందని చెప్పచ్చు అండి. ఈ నెక్ పీస్ అనేది చాలా బాగుంది. చూసారు కదా అందమైన నెక్ పీస్ని. ఇప్పుడు మనం ఇంకొక సెట్ చూద్దాం. ఎల్లో కలర్ థ్రెడ్తో చేసిన నెక్ పీస్ అండి. ఇది కూడా చాలా బాగుందని చెప్పచ్చు ఈ థ్రెడ్ అనమాట. అండ్ ఇక్కడ మిడిల్లో చూస్తే 2 పీకాక్స్ ఉన్నాయండి. ఈ 2 పీకాక్స్కి మిడిల్లో ఒక చక్రం ఉన్నట్టు చాలా బాగుందండి. ఇదంతా కూడా డార్క్ పింక్లో ఉన్న స్టోన్స్ ఇచ్చేసారు, చాలా బాగుందండి. ఇక్కడ చూస్తే హార్ట్ షేప్, డౌన్ హార్ట్ షేప్లో ఉన్న పెండెంట్స్ ఇచ్చారండి. ఇది ఒక వైపు ఏమో గ్రీన్ కలర్ ఉంటే మరోవైపు వచ్చేసి బ్లూ కలర్ స్టోన్ ఉందండి. అండ్ ఇది చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. లైట్ పింక్ కలర్ స్టోన్ ఇచ్చేసి అండ్ చిన్ని చిన్ని లీవ్స్ ఇచ్చేసారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా బ్లాక్ కలర్ స్టోన్తో చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఇది కూడా చూస్తే సీ స్టోన్తో ఉన్న మంచి పెండెంట్ ఇచ్చేసారండి. ఇక్కడ 3 స్టోన్స్తో ఉన్న మంచి పెండెంట్ ఇచ్చేసారు, బ్లూ అండ్ మెరూన్లో. అండ్ ఇక్కడ చూస్తే మెరూన్ కలర్ చిన్ని చిన్ని పెండెంట్స్ ఇచ్చేసారండి, మెరూన్ అండ్ గ్రీన్లో. చూసారు కదా ఎంతో చక్కగా ఎంత అందంగా ఉందో ఈ నెక్ పీస్ అనేది. ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా బాగుందని చెప్పచ్చు. చూసారు కదా ఎంతో అందమైన ఇయర్ రింగ్స్ని ఇంకా నెక్ పీసెస్ని. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.